అవును. ఈయన ఎక్కువగా మన తులసిరెడ్డి గారు చెప్తుంటారండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి కూడా కాపనే ఉంటుందట ఆయన సర్టిఫికెట్లో. పెదకాపని ఉంటుంది. అవును. అది ఒకప్పుడు ఆంధ్ర ఈనాడు పేపర్లో అచ్చు కూడా వేశారు ఆయన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ని. అందులో ఉదాహరించి ఉంది, అందులో క్లియర్ గా రాసి కూడా ఉంది పెదకాపని. కాబట్టి ఈ జాతికి తరతరాలుగా వీళ్ళు మొదట్లో బీసీలో ఉన్నా కానీ కొందరి రాజకీయ నాయకుల స్వార్థం వల్ల వీళ్ళని బీసీలోంచి తీసేయటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కనుక బీసీలో ఉంటే ఈ బీసీ జనాభా దగ్గర దగ్గర 75 నుంచి 80% వచ్చేలా కనబడుతుంది. ఈ కాపులు బీసీలోంచి తొలగిస్తే బీసీ జనాభా తగ్గుతుంది. రెండోది, కాపులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఐకమత్యంగానే వస్తే మిగతా కులాల రాజ్యాధికారం చేపట్టడం కష్టం. వీళ్ళలో ఐకమత్యం రాకూడదు. ఐకమత్యం ఒక్కసారి వస్తే వాళ్ళని పక్కకు తప్పించడం చాలా కష్టం. కాబట్టి కొన్ని వర్గాల వాళ్ళు చేసిన కుట్రకి కాపులు అనేవాళ్ళు నిరంతరం బలవుతున్నారు. బీసీ రిజర్వేషన్ కూడా ఆ రకంగా తొలగించబడింది. తర్వాత తరంలో మనకి కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలని పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ కాపులను బీసీలో చేర్చాలని రికమెండ్ చేశాడు రౌండ్ టేబుల్ సమావేశాలు. ఓకే. తర్వాత కాపులకి బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఒక దళితుడు, దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తొలగించింది ఎవరు అంటే రెడ్లు. ఆ రెడ్ల పేర్లు ఇప్పుడు మనం చెప్పడం కూడా అనవసరం. అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి కూడాను ఎంజాయ్ చేసిన వాళ్ళలో ఉన్నాడు, అంటే రాజశేఖర రెడ్డి కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక హామీ ఇచ్చాడు, కాపుల్ని బీసీల్లో పెడతాను అని. హామీ ఇచ్చి కూడా కాపుల్ని బీసీల్లో పెట్టకుండా హామీ ఇవ్వని ముస్లింలను తీసుకెళ్లి బీసీలో చేర్చాడు. ఆ రోజు 5% రిజర్వేషన్ వాళ్ళతో ఇచ్చేస్తే 50% అక్కడ పూర్తి అయిపోయింది. అయితే అది 50% దాటితే అప్పుడు దాన్ని 5% తీసేసి 4% కుదించి ఆ 50% కోటాన్ని పూర్తి చేశారు. మించి ఇవ్వడానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉండటం వల్ల కాపుల్ని ఇక బీసీలో చేర్చడం కుదరలేదు. అయితే గతంలో వచ్చిన జీవో నెంబర్ 30 ద్వారా కాపుల్ని బీసీలుగా గుర్తించమని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమయంలో ఇదే ముద్రగడ పద్మనాభం గారు పోరాటం చేసి ఒక జీవో తెచ్చారని చెప్తున్నారు. మంచిదే, ఆయన పోరాటాన్ని ఎవరు కూడా తక్కువ చేయరు, ఎవరు కూడా కించపరచరు. కానీ అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ కాలేదు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి మరలా ఈ కాపు ఉద్యమం ఇదే ముద్రగడ గారి ద్వారా ఉవ్వెత్తులు లెగటం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తన ఎన్నికల యాత్రలో భాగంగా తను పరిశీలించిన కాబట్టి కాపులను బీసీలో చేరుస్తారు ఆయనంతా ఆయన హామీ ఇచ్చారు. కాపులు అడగకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. ఆ ఇచ్చిన హామీని పట్టుకుని ముద్రగడ గారు మరి ఆయన రాజకీయంగా పోరాటం చేశాడా, సామాజిక కోణంలో పోరాటం చేశాడా, కుల కోణంలో పోరాటం చేశాడా, లేకపోతే జాతి కోసం పోరాటం చేశాడా, మాకైతే ఇప్పుడు అది కాపు యువత కాపు పెద్దలు ఆలోచించుకోవాలి. కానీ నేను దాని మీద ఇప్పుడు విమర్శ తెలుసుకోలేదు. ఆయన ఉద్యమం లేవదీసినప్పుడు తుని సంఘటన జరగటం, తుని బహిరంగ సభ, ఇవన్నీ మీరు అందరికీ తెలిసిందే. అయితే దానికన్నా ముందు జరిగింది కొన్ని విషయాలు ఏంటంటే, ఈ తుని సంఘటన అనే దానికి తర్వాత కానీ ఇది కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ఉద్యమానికి కొంత కదలే ఒక మంజునాథ కమిషన్ అనే ఒక కమిషన్ వేసింది. ఆ రోజు చెప్పడం ఏం చెప్పారంటే ఇది కాపుల రిజర్వేషన్ కోసం ఇస్తున్న కమిషన్ అని చెప్పారు. కానీ వాస్తవానికి అది కాపుల కోసం రిజర్వేషన్ కోసం ఇస్తున్న కమిషన్ కాదని ఆ కమిషన్ చైర్మన్ మంజునాథ్ స్వయంగా చెప్పాడు. ఏమని? ఇది బీసీల జనాభా గణన కోసం, కుల గణన, ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో మదింపు చేయడం కోసం, ఇతర కులాలు ఎవరైనా ఉంటే వాళ్ళని బీసీలు చేర్చడం కోసం అని చెప్తే ఇది కాపుల కోసం ప్రత్యేకంగా వేసిన కమిషన్ కాదని చెప్పి ఆయన చెప్పాడు. ఆ నేపథ్యంలో కొంత అలజడి వచ్చినప్పుడు ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 తర్వాత బీసీ కమిషన్ రిపోర్ట్ని చైర్మన్ గారి సంతకం లేకుండా, ఇది గమనించండి, చైర్మన్ గారి సంతకం లేకుండా సభ్యులు ఉంటే ఆ సభ్యుల సంతకంతో
దాన్ని ఆమోదింపజేసి అసెంబ్లీ తీర్మానం ద్వారా గవర్నర్ గారి ద్వారా నోటిఫై చేయించి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించబడింది. దాన్ని LA బిల్ నెంబర్ 33/2019 అని అంటారు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. ఈలోపు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో రాజ్యాంగంలో 103 సవరణ తీసుకురావడం జరిగింది. ఆ 103 సవరణ ద్వారా ఈ ఇప్పుడు దాకా ఉన్న రిజర్వేషన్ అదనంగా 10% రిజర్వేషన్ అగ్రకులాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషను ఉద్యోగ విద్య వాటిల్లో కల్పిస్తూ ఇచ్చిన ఆ యొక్క సవరణ ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే చట్టం నెంబర్ 14/2019 తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని జీవో నెంబరు 45 తారీఖు 8/3/2019 ద్వారా అమల్లో కూడా తీసుకురావడం జరిగింది. మీకు ఆ చట్టం అంటే చదివి వినిపించమన్నా చదివినిపిస్తాను నేను. కాదు సార్, అంటే ఇప్పుడు మళ్ళీ ఈయన ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మళ్ళీ కాపు రిజర్వేషన్ అనే అంశం అన్నది మీ కళ సాకారం అవుతుందనా ఈయన తీసుకున్న నిర్ణయం? అంటే దానికి చెప్పడానికి ముందు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తే గానీ జనాలకు విషయం అర్థం కాదు. అందుకని మీకు కూడా కాపీలు పంపించారు. ఆ చట్టం చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ బ్రాకెట్లో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ అండర్ ది స్టేట్ ఫర్ కాపూస్, ప్రత్యేకంగా కాపూస్ యాక్ట్ 2019, దాన్ని యాక్ట్ నెంబర్ 42 అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై అపాయింట్స్ 8/3/2019 యాజ్ ది డేట్ ఆన్ విచ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సెడ్ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్. అంటే 8/3/2019 సంవత్సరం నాడు ఈ చట్టం నెంబర్ 14/19 ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోట్లాలో ఇచ్చిన ఆ 10%లో ఉన్న దానిలో 5% కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఓసీలుగా. ఇది మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది బీసీలో రిజర్వేషన్ గురించి, తర్వాత చట్టం తీసుకొచ్చింది ఓసీలో రిజర్వేషన్ గురించి. సో బీసీ రిజర్వేషన్ చెందిన 5% ఎఫ్ కేటగిరీ స్థిరీకరిస్తూ వచ్చిన అది పెండింగ్ లో ఉంది. ఓసీ రిజర్వేషన్ లో ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చిన దాంట్లో 5% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 66 తీసుకొచ్చి ఏం చేశారంటే మరలా వాటిని రద్దు చేసి ఈ కాపులు కొన్ని 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాలోది తొలగించడం జరిగింది. అందరికి మరలా సమానంగా 10%, ఆ 10% కాపులు మళ్ళీ పోటీ చేయాలి. ఇప్పుడు కొన్ని వర్గాల వారు రాష్ట్ర హైకోర్టులో కేసు వేయటం జరిగింది. ఎవరంటే కమ్మిలి రామకృష్ణ అనే అతను రిట్ పిటిషన్ నెంబర్ 12/440/2019, తర్వాత అద్దేపల్లి శ్రీధర్ లక్ష్మణ్ వైసీపీలో ఉంటాడు, రిట్ పిటిషన్ నెంబర్ 11/940/2019, తర్వాత కాపు సంక్షేమ సేన తరపున హరిరామ జోగయ్య గారు రిట్ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 28/23 ఇది దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా చెంగోడి హరిరామ జోగయ్య గారు అడిగింది ఏంటంటే ఆ బీసీ రిజర్వేషన్ కాదు, ఓసీల్లో రిజర్వేషన్ ఇచ్చిన చట్టం నెంబర్ 14/19 అది అమలులోకి వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగించండి అని హైకోర్టు వారిని కోరుతూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రకంగా వారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కొట్టివేస్తూ పాత జీవో 45 పునరుద్ధరిస్తూ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురమ్మని ఆయన కోరటం జరిగింది. ప్రస్తుతం ఆ రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కౌంటర్ వేయడం జరిగింది. ఎవరు? స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్, ఎవరు? ఆయన పేరు జి అనంతరామ్. ఆయన వేసిన దాంట్లో ఏం చెప్తారంటే అక్కడ బీసీ రిజర్వేషన్ గా ఇస్తున్న బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది, ఇక్కడ ఓసీ రిజర్వేషన్ ఇచ్చింది ఇక్కడ ఇట్లా ఉన్నది, కాబట్టి ఈ రెండిట్లో ఏది ఇవ్వాలని మేము ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఈ రిట్ పిటిషన్స్ అన్ని హైకోర్టు వారు కొట్టేస్తే మేము వాటిని పరిశీలిస్తాము అంటున్నారు.
అయితే ఇక్కడ మీరు ఒక చిన్న నేపథ్యం ఒకటి గమనించాలి. జీవీఎల్ నరసింహారావు గారని మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు. ఆయన పార్లమెంట్ లో కొన్ని ప్రశ్నలు లేవదీయడం జరిగింది. మొదటిసారి 23 మార్చి 22 ఆయన ఈ కాపులకు సంబంధించి అడిగినప్పుడు పార్లమెంట్ లో అజయ్ కుమార్ మిశ్రా గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎల్ఏ బిల్ నెంబర్ 33/2019 పంపించింది. అది ప్రెసిడెంట్ గారి కన్సెంట్ కోసం పెండింగ్ లో ఉంది. ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం నెంబర్ 14/19 కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏది జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ ఎల్ఏ బిల్ నెంబర్ 33/2019 విత్డ్రా చేసుకోమని కోరుతూ లేఖలు రాశాము 2 సార్లు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీని అర్థం ఏంటి తెలుసా? ఆ బిల్లు విత్డ్రా చేసుకుంటే ఈ కాపు ఓసీ రిజర్వేషన్ బిల్లుని అమల్లో తీసుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి మీదకి వస్తుంది. ఇప్పుడు ఈ బాధ్యత మరి ముద్రగడ గారు తీసుకుంటారా, లేదు పాత దాన్ని ఆమోదింపజేయమని ముద్రగడ గారు తీసుకుంటారా లేదా ఇప్పుడు మనకు కొంత ప్రశ్నార్థకంగా ఉంది. సరే, ఏంటి హరిరామజోగి గారు